ఇక్కడ భువనగిరి ఏరియా హాస్పిటల్లో నిన్న పోయింది కరెంట్ అని చెప్పి దీని మీద అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడుతూ ఈరోజు అంటే కాంగ్రెస్ వచ్చినాక గిట్ల పరిస్థితి ఉన్నదని వాళ్ళు చెప్పే కార్యక్రమం చేసాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 62 సార్లు కరెంట్ పోయింది. గాలి వానలకు ఏదైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. రానున్న కాలంలో నాణ్యమైన కరెంట్ ఇంకా ఇస్తాం, అది కూడా తక్కువ ధరకు కొనిస్తాం, కరెంట్ ఉత్పత్తి చేస్తాం, యాదాద్రి పవర్ ప్లాంట్ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఎన్నిక ఒక పరీక్ష లాంటిది, ఒక టెస్ట్ లాంటిదే ఈ ప్రభుత్వం. మన ఎంపీ అయితే ఖచ్చితంగా భువనగిరికి గెలుస్తున్నాం అనేది మంచి మెజార్టీ నమ్మకం ఉంది సార్. కూడా మరి ఇంత ముందు కూడా అదగా ఉంటాం, తోడుపాటు కూడా మాకు కావాలి. ఈ భువనగిరిలో రోడ్డు కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు అందరూ కూడా మాట్లాడారు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇంకా సమయం ఇంకా చాలాసార్లు కలిసి పనిచేద్దాం భూమికి అభివృద్ధి చేసుకున్నాం. సో మీ ఓటు తీర్మానం అత్యధిక మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మరి వచ్చిన ఈ నూతన ప్రభుత్వాన్ని మీరు మీ ఓటు ద్వారా ఆశీర్వదించారు. ఎందుకంటే ప్రతి గెలుపు ఈ ప్రభుత్వానికి ఒక ఆశీర్వాదం, ఈ ప్రభుత్వానికి ఒక నమ్మకం, భరోసా, ఇంకా బాగా చేయాలనే ఒక ధైర్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినట్టు మొదటి ప్రాధాన్యత ఓటు తీర్మానాలు చేసి గెలిపించాల్సిందిగా ప్రజాస్వామ్య భూమిలో రావడానికి కారణం ఇలాంటి అతి కొద్ది మంది ఇలాంటి వ్యక్తిని మనం ఈరోజు ఆదరించాల్సిన అవసరం ఉంది. మరి ఇదొక్కటే కాదు, తీర్మానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీ ఆశీర్వాదం కావాలి. కొత్త వచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మనం కూడా భూమికి అయితే ఖచ్చితంగా గెలుస్తున్నాం.